చెప్పి నేను వెంటనే బలారాధనలోకి వెళ్ళిపోతాను. తర్వాత సర్టిఫికేట్లు ఉన్నాయి, తర్వాత బర్త్డే కేక్ కూడా ఉందండి. ఓకేనా? పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 47 నుంచి 58 వరకు ఉన్నటువంటి వచనాల్లో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయండి. నేనే చదువుతాను, ఆ విధంగా ఉందో లేదో మీ పరిశుద్ధ గ్రంథంలో చూసుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుంచి 58 వచనాలు. దేవుని యొద్ద నుండి వచ్చేవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూడలేడు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. 48వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. 49వ వచనము, మీ పితరులను అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. 50వ వచనం, దీనిని తినివాడు చావకుండా ఉండినట్లు లోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. 51, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనా ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 52వ వచనం, యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. అప్పుడు చెప్తున్నటువంటి మాట, శ్రేష్టమైనటువంటి మాట 53వ వచనం చదవంటారు దాన్ని. కావున మైక్ తీసుకోండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. చిన్న ప్రార్థన తల్లి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు దేవా. వాక్యమైన దేవా, నీ శరీరమును నీ రక్తమును త్రాగితేనే గాని మేము జీవము గలవారము కామని చెప్పి నీ వాక్యము ద్వారా మాట్లాడుతున్నావు తండ్రి. ఈ కొద్ది నిమిషాలు ఈ వాక్యం చెప్పుచుండగా మీరు నా నోటికి బోరగా ఉండి సూటిగా స్పష్టంగా బిడ్డలతో బల్ల ఆరాధన గురించి మీరు మాట్లాడమని నా ధైర్యం యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే 53వ వచనంలో సాక్షాత్తు ప్రభువే మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. అంత్య దినం అంటే ఏంటండి? మనం అందరం కూడా చనిపోయిన తర్వాత ఒక నిరీక్షణ ఉంది, మనం మరలా తిరిగి లేస్తామని చెప్పి. ఎవరికి ఆ నిరీక్షణ ఉందో తెలుసండి? ఎవరికి నిరీక్షణ ఉందంటే, ఎవరైతే దేవుని యొక్క శరీరమును ఆయన రక్తమును ఎవరైతే తాగుతారో, ఎవరైతే భుజిస్తారో వారికి మాత్రం ఖచ్చితంగా ఒక నిరీక్షణ ఉంది. నేను మరలా తిరిగి బ్రతుకుతాను. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు కదండి. నా యందు ఇక్కడ అన్నాడు 54వ వచనంలో, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపెదను. అంటే చనిపోయినా కూడా మనం లేపుతాను అన్నాడు. మనం ఏం చేస్తేనే? ఆయన రక్తమును ఆయన శరీరమును, ఎవరైతే ఆయన శరీరాన్ని తింటారో, ఎవరైతే ఆయన రక్తాన్ని త్రాగుతారో ఆ వ్యక్తిని అంటండి మరణించినా కూడా లేస్తారని చెప్పి ఒక అభయాన్ని దేవుడు ఇస్తున్నాడండి. అంతేకాదు నేను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, 55వ వచనం వచ్చినప్పటికీ, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయన శరీరము నిజమైన ఆహారము, ఆయన రక్తము నిజమైన పానమై ఉన్నది. అంతేకాదు నేను చెప్తున్నటువంటి మాట 57వ వచనంకి వచ్చినప్పటికీ, జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నిన్ను నేను తినువాడును నా మూలముగా జీవించును. అంటే ఆయన ఎవరైతే తింటారో, ఆయన శరీరాన్ని ఎవరైతే తింటారో, ఆయన రక్తమును ఎవరైతే తాగుతారో వారి గురించి చెప్తున్నాడు, వారు మరలా జీవించును అంటున్నాడు. 58వ వచనంకి వచ్చినప్పటికీ, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మీ పితరులున్నాను తినును చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఆహారం ఎవరైతే తింటున్నారో, ఎవరైతే తాగుతున్నారో వారంటే నిత్యము జీవించునని చెప్పి పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు వాక్యమైనట్టు దేవుడు మీతో నాతో మాట్లాడుతాడు. ఈ బల్ల చాలా పరిశుద్ధమైనదండి. ఏదో రొట్టె, ఏదో ద్రాక్షరసం అని చెప్పి తీసుకున్నట్లయితే అది మీకు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరం కాదు. సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు, ఇది తిన్నటువంటి వారు చనిపోయినా కూడా మరలా మీరు బ్రతుకుతారు అంటున్నాడు. ఆ రక్తముని, ఆయన శరీరాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా తీసుకునే వారిగా ఉండాలి. చాలా మంది కూడా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, అయ్యా మీరు మారు మనసు పొందకుండా మీరు ఉన్నట్లయితే మీరు నా వారు కాదు. ఖచ్చితంగా చెప్పాడండి. ఒకవేళ చనిపోయినా కూడా మీరు మరలా తిరిగి లేగరు. కానీ మీరు ఎవరైతే నన్ను అంగీకరించి నన్ను సొంత రక్షకుడుగా మీరు అంగీకరిస్తున్నారో వారు
ఈ రొట్టెను ఈ ద్రాక్షరసాన్ని నా శరీరాన్ని నా రక్తాన్ని త్రాగుతారో వారు చనిపోయినా కూడా మరలా బ్రతుకుతారు. ఆ నిరీక్షణ కొరకే ఈ బలలో మనందరం కూడా పాలు పొందుకోవాలని చెప్పి సాక్షాత్తు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, ఈ ప్రభు బల తీసుకునేటప్పుడు ఈ 3 క్వాలిటీస్ మనం పాటించాలండి. ప్రభు బల వస్తుంది కదా మీ దగ్గరికి, వచ్చినప్పుడు ఈ 3 క్వాలిటీస్ మనం పాటించాలి. ఎవ్వరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకుంటున్నామా? బల దగ్గరికి వస్తున్నప్పుడు ఏదో అయోగ్యంగా తీసుకుంటున్నామా? లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ఎవరైనా సరే బల దగ్గరికి వచ్చినప్పుడు అయోగ్యంగా కాకుండా యోగ్యులుగా ఉండి నా రక్తమును నా శరీరమును మీరు తీసుకోవాలి. ఒకవేళ అయోగ్యంగా ఉండి గనక మీరు నా రక్తమును నా శరీరమును తీసుకున్నట్లయితే మీరు నిద్రిస్తారు, మీకు శిక్ష కలుగుతుంది, మీరు రోగులవుతారు, మీరు బలహీనలవుతారని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. ఎవ్వరు కూడా అయోగ్యంగా తీసుకోవడానికి వీలేదు. మీరు తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆయన రక్తం ఆయన శరీరాన్ని ఎలా తీసుకోవాలో తెలుసండి, యోగ్యులుగా ఉండి తీసుకోవాలి. అందుకని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకొని మొట్టమొదటి తీసుకోవలసింది ఏంటంటే మనల్ని మనము సిద్ధపరచుకోవాలండి. రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే మనల్ని మనము ఆత్మ పరీక్ష చేసుకోవాలండి. అంటే ఆత్మ పరీక్ష అంటే ఏంటండి, మనము తీసుకోవటానికి నేను అర్హురాలినా లేదంటే నేను అర్హున్నా, నాలో ఏమైనా లోపం ఉందా, ఈ లోపాలను బట్టి దేవుడు నన్ను శిక్షిస్తాడా అని చెప్పి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలండి. ఎవరు చెప్పవసరం లేదు, సేవకుడు చెప్పవసరం లేదు, నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పవసరం లేదు, ఎవరు చెప్పనవసరం లేదు. నీకు తెలుసు నువ్వు ఎలా ఉంటున్నావో, నీతిగా ఉంటున్నావా, యథార్థంగా ఉంటున్నావా, దేవుని యందు భయభక్తులు కలిగి యోగ్యకరమైన జీవితంలో జీవిస్తున్నావా, అది నీకు తెలుసు. నీ ఆత్మను పరీక్ష చేసుకుని ఈ బలలో వచ్చి పాలు పొందుకోవాలని సాక్షాత్తు దేవుడే వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. కాబట్టి మనమందరం కూడా 2 విషయాలు మీకు తెలియపరిచాను. మనల్ని మనము సిద్ధపరుచుకుని ఈ బలలో పాలు పొందుకోవాలి. రెండవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట, మనల్ని మనమే ఆత్మ పరీక్ష చేసుకుని నా బలలో పాలు పొందుకోమంటున్నాడు. మూడవదిగా ఆయన చెప్తున్నటువంటి చాలా శ్రేష్టమైనటువంటి మాట ఏమంటాడు తెలుసండి, ప్రభు పరిచర్యలో పాలు పొందుకోవాలి. ఈ బలం తీసుకున్నావు కదా, ఇక్కడతో ఆగిపోతే సరిపోదు. నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని చెప్తారు కదండి, అయితే ఆయన నామాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. ఆయన పరిచర్యలో సంఘంలో నీకు ఏ పని చేయాలనిపిస్తే మనస్ఫూర్తిగా పాటలు పాడాలనుకుంటారా పాడండి, లేదంటే తొడవాలనుకుంటారా తొడవండి, అలాగే వంటలు చేయాలనుకుంటారా, మీకు ఏదైతే చేయాలనుకున్నారో మనస్ఫూర్తిగా దేవుడి కొరకు మీరు యథార్థంగా చెయ్యండి. మనుషుల కొరకు కాదు, అంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారని కాదు, ఏదో నీకు ఘనత వస్తుంది కాదు. నువ్వు చేయవలసింది ఏంటంటే మనస్ఫూర్తిగా దేవుడి కొరకు పరిచయం చేసినట్లయితే దాన్ని బట్టి నేను అంచెలుగా దీవిస్తానంటున్నాడు. మీరు బలం తీసుకుంటున్నటువంటి వాళ్ళు మీలో ఉండవలసిన క్వాలిటీస్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడండి. ఆ క్వాలిటీస్ మీరు సిద్ధమైతే కనుక నా బలం ఎదుగు రండి, నా బలంలో మీరు పాలు పడుకోండి, ఈ బలంలో వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మీరు సమృద్ధిగా తీసుకుంటారంటున్నాడండి. ఒకవేళ అయోగ్యంగా ఉండి పాలు పొందుకుంటే దాని వల్ల వచ్చే శిక్షణ కూడా మనకు చెప్పేస్తున్నాడండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బలం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి, సిద్ధపడండి. దేవుని పరిచయంలో బలం తీసుకున్న ప్రతి ఒక్క సహోదరుడు కూడా వాలంటరీ వర్క్ చేసేవారు వాలంటరీ వర్క్, టీం వర్క్ చేసేవారు టీం వర్క్, అలాగే ట్రాన్స్పోర్టింగ్ చేసేవారు ట్రాన్స్పోర్టింగ్, ఎవరికి పరిచయం చేస్తున్నారో వారికి పరిచయం యథార్థంగా మనస్ఫూర్తిగా మనుషులు చూస్తున్నారని మనుషులు మెప్పు వరకు మీరు చేయకండి. దేవుడు చూస్తున్నాడే, మీరు ఎంత కష్టపడుతున్నామో ఎంత ప్రయాసపడుతున్నామో సేవకుడు చూసినా చూడకపోయినా మీకు అనవసరమండి. దేవుడు చూస్తున్నాడని చెప్పి ఒక నిరీక్షణతో మీరు చేసినట్లయితే దేవుడు బహుగా ఆశీర్వదిస్తానన్నాడు. దినము కూడా మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాను, ఆశీర్వదిస్తాను, నేను ఘనఘనంగా చేస్తానంటున్నాడు. అటువంటి దేవాది దేవుని దగ్గరకు వచ్చిన మనమందరం కూడా బలను ఏ విధంగా తీసుకోవాలో కూడా ఆయన తెలియపరిచున్నాడండి. కాబట్టి మనమందరం కూడా ఈ బలం తీసుకున్నప్పుడు ఈ 3 జాగ్రత్తలు మనం పాటించాలండి. మనం సిద్ధపరచుకోవాలి, మనం ఆత్మ పరీక్ష చేసుకోవాలి, అలాగే పరిచర్యలో ఆయన మరణాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. ప్రభు ఎందుకొరకు చనిపోయాడో ఈ ప్రకటన మనం చేసే వారిగా ఉండాలి. చాలా మంది కూడా వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. అది మాత్రం సరిపోదండి. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, దేవుని ఎరిగినటువంటి వారు కదా, మరి ప్రభు యొక్క మరణాన్ని ఎందుకు ప్రకటించడం లేదు? మీరు ప్రభు యొక్క మరణాన్ని ప్రకటించే వారు కూడా. ఆయన నీ కొరకు నా కొరకండి ప్రాణం పెట్టేస్తాడండి. ఎవరైనా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టగలుగుతారా? నీ తల్లి పెడుతుందా? నీ భర్త పెడతాడా? నీ భార్య పెడుతుందా? నీ కుటుంబస్తులు పెడతారా? ఎవరు కూడా నీ కొరకు ప్రాణం పెట్టడు. ఆయన అంటున్నాడు, నేను ప్రాణం పెట్టిన వాడిని కాబట్టి నా బిడ్డలను కాపాడుకుంటాను అంటున్నాడు. అంత గొప్ప దేవుడిని మన ప్రభు అయినా యేసుక్రీస్తు వాడు, ప్రాణం పెట్టగలిగిన వాడు. సమస్తాన్ని కూడా నేను అడుగుతాడండి, అమ్మా మీరు నేను సొత్తు, నేను వెల చెల్లించాను, నా రక్తాన్ని చిందించాను, మిమ్మల్ని అందరినీ కొనుక్కున్నాను,
నా రక్తంలో కడుక్కున్నాను, నా బలలో వచ్చి మీరు పాలు పొందుకోండి. ఎటువంటి తప్పులు చేయకండి, మీరు యోగ్యులుగా ఉండి బలలో పాలు పొందుకోండి, అయోగ్యులుగా ఉండి బలం తీసుకోవద్దు అని చెప్పి సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడండి. 53వ వచనంలో చదవతని ఎంత శ్రేష్టమైనటువంటి మాట తెలుసా? యేసు ఇట్లా నేను ఆమె మనుషు కుమారు యేసు ఎట్లానే మీరు మనుషు కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అంతే 54వ వచనంలో నా శరీరమును తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపెదను. ఎంత స్పష్టంగా తెలియపరుస్తాడండి. అంత్య దినాన మనం లేపుతాడండి. ఆయన రక్తము పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధమైనటువంటి వాడు, ఆయన శరీరము పరిశుద్ధమైనది. ఆ శరీరమైనటువంటి ఆయన రక్తాన్ని, ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకునే వాళ్ళందరూ కూడా బల్ల కొరకు సిద్ధపడి ముందుకు వచ్చినట్లయితే మీ అందరికి కూడా బల్ల ఇస్తాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.